ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆయన అంటే మనం పై మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సింహాసనం ఎదుటున్న 7 ఆత్మలు అనేది మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైన సాక్షి అనేది మనం చూస్తూ ఉన్నాం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనం ఆయన ఎవరు అంటే మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అనేది మనం చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో బహుశా మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుతాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన మృతులలో నుండి లేపబడినటువంటి దేవుడు, లేదా మృతులలో నుండి లేచినటువంటి దేవుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తాం. మరణాన్ని గనక మనం ఆలోచన చేస్తే, మరణాన్ని ఆలోచన చేసినప్పుడు మనకి 3 రకాలైనటువంటి వ్యక్తులు మనకి జ్ఞాపకం వస్తారు. మరణం 3 రకాలైన వ్యక్తుల్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. అందులో మొదటిది ఏంటిది అంటే మరణమే రుచి చూడనటువంటి వ్యక్తులు. మరణమే రుచి చూడనటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు. మొదటిది హానోకు, రెండవది ఏలియా, మూడవది షాలేము రాజైన మెల్కీసెదెకు. షాలేము రాజైన మెల్కీసెదెకు. ఈ 3 మరణించినట్లుగా మనం చూడం. మరణం వారి జీవితాల్లోకి దరిచేరినట్లుగా మనం చూడం. రెండవ రకమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరణించి లేపబడి మరలా మరణించినటువంటి వారు. మరణించి లేపబడి మరలా మరణించినటువంటి వారు మనకు తెలుసు. ఎవరు అంటే లాజరు. మనకు చాలా స్పష్టంగా ఈజీగా తెలిసేది మనకి లాజరు తెలుసు కదా. లాజరు చనిపోయాడు, యేసు ప్రభు వచ్చి లేపాడు, ఆ తర్వాత మరలా చనిపోయాడు. షూనేమి రాలు కుమారుడు కూడా అంతే కదా. షూనేమి రాలు కుమారుడు మరణించాడు, ఎలీషా వచ్చి బ్రతికించాడు, మరలా చనిపోయాడు. అపోస్తుల కార్యాల్లో ఐతుకు మేడ మీద నుండి పడి చనిపోయాడు. పౌలు గారు బ్రతికించాడు, తర్వాత చనిపోయాడు. మూడవ రకమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరణించి తిరిగి లేచి ఇక మరణించనటువంటి వ్యక్తి, సజీవుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అంతటిని, భూప్రపంచం అంతటిని, భూమి సృష్టి ఆది మొదలుకొని ఈనాటి వరకు కూడా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే దైవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు. దైవ మానవుడైన యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలువలో మరణించటము ద్వారా తిరిగి 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేవటము ద్వారా మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని
జయించాడు అనేటటువంటిది మనం చూస్తాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఆ కారణం చేతనే మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, 20వ అధ్యాయంలో కదండి మనం చూస్తాం, మరణము మరణించబోతా ఉంది అంటే పాతాళములో పడవేయబడబోతా ఉంది అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. మనం లూకా సువార్తలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక మాట ఈ మధ్య కాలంలో నేను చదువుతూ వచ్చా. మరణము, అది నాకు సరిగా గుర్తులేదు, లూకా సువార్తలోనే చదువుతూ వచ్చాం. ఈ మధ్య కాలంలో మేము ఇంటి దగ్గర మరి కుటుంబ ప్రార్థనల్లో మరి ఆ విషయమై చదువుతూ వచ్చాం. మరణము అనేటటువంటి దాని గురించి ఒక మాట మేము చదువుతూ వచ్చాం. అది మర్చిపోయాను, తర్వాత నేను చెప్తాను. కాబట్టి ఈ మరణం అనేటటువంటిది మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు మనకి జ్ఞాపకం వస్తారు కదా. ఒకటి, మరణమే రుచి చూడనటువంటి వ్యక్తులు. 2, మరణించి లేపబడి తిరిగి మరణం పొందినటువంటి వ్యక్తులు. 3వదిగా మరణాన్ని జయించి 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచి ఇక మరణము అనేటటువంటిది ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదిగో మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనేటటువంటిది మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అనేటటువంటి మాట మనం చూస్తాం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూసాం, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడిను అనేటటువంటిది మనం చూస్తాం. ఆయన లేపబడటం ద్వారా జరిగినటువంటి కార్యాలేంటి అనేటటువంటిది గనక మనం చూస్తే మనం చూద్దాం. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చూస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనేది మనం చూస్తాం. 19వ వచనం చూస్తే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధించి సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెనని తండ్రి అభీష్టమాయను అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా, లేదా ప్రథమ ఫలముగా ఆయన మృతులలో నుండి లేవటం ద్వారా కలిగినటువంటి మొదటి కార్యం ఏంటిదంటే, ఆయన సంఘము అనే శరీరానికి ఏమయ్యాడు? శిరస్సు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నిటిలో కూడా ఆయనకు ప్రాముఖ్యత కలిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా ఆయన యందు ఏముందంటే సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రాముఖ్యమైంది ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవటం ద్వారా కలిగినటువంటి మొదటి కార్యం ఏంటిదంటే, సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నట్లుగా మనం చూడబడతా ఉన్నాం. రెండవదిగా గనక మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 20వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయం, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. రెండవదిగా కలిగినటువంటి కార్యం ఏంటిదంటే,
పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు అనేది. అంటే దాని అర్థం ఏంటిదంటే, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అంటే అన్నిటికంటే ఆయన హెచ్చు అని. ఎందుకంటే దేవుని కంటే హెచ్చైంది ఇంకోటి లేదు కదా, దేవుని కంటే హెచ్చైంది ఇంకోటి లేదు. ఆయన తన కుడి పార్శ్వాన కూర్చునటం ద్వారా అంతకు మించినటువంటి హెచ్చైంది. అంటే అన్నిటికంటే ఆయన అది ప్రభుత్వం కావచ్చు, అధికారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అన్నిటి మీద ఆయన హెచ్చైనట్లుగా తన కుడి పార్శ్వాన తండ్రి కూర్చున్నబెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని గనక మనం చదివితే, 15వ అధ్యాయము 20వ వచనం గనక మనం చదివితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 24వ వచనం గనక మనం చదివితే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన. కాబట్టి మూడవదిగా ఆయన రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం. రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు. అందుకే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటిదంటే రాజులకు రాజు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన పునరుద్ధానుడైనటువంటి దానిని బట్టి ఆయన రాజులకు రాజు అనే పేరు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే 18వ వచనం కనుక మనం చదివితే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో. ఏ తాళపు చెవులు? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ప్రభు స్వాధీనమైనట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ కారణం చేతనే మరణాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడేశాడు? పాతాళ లోకములో వేసినట్లుగా మనం చూస్తాం. ఇక మరణం అనేదే లేకుండా మానవ జాతికి ప్రభు తన మహాప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి నాలుగవదిగా తాళపు చెవులు కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. ఐదవదిగా మనం గమనిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తువి గనుక వారు భూలోకమందు ఏలుదురనే ఒక క్రొత్త పాట. కాబట్టి ఆయన తిరిగి లేవటము ద్వారా ఏమంది? ప్రతి వంశంలో భాషలు మాట్లాడేవారు ప్రతి ప్రజలు జనములు దేవుని కొరకు ఏం చేశాడు? మనుషులను కొని ఒక రాజ్యముగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అంతేకాదు, అక్కడ కనుక మనం గమనిస్తే ప్రాముఖ్యమైనది 5వ అధ్యాయము 4వ వచనములో, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి
ఆ గ్రంథము విప్పుటకై జయము పొందునని నాతో చెప్పాను. కాబట్టి గ్రంథము విప్పేదాని కొరకైనా జయశాలిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యోహానుకి గ్రంథాన్ని చూపించినప్పుడు చూస్తూ ఉన్నాడు, ఎవరు కనిపించలే. ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు ఎవరూ కనిపించలే. కనిపించకపోతే ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద అంటా ఉన్నాడు, నువ్వు ఏడవబాకు, నువ్వు ఏడవబాకు, ఏడవబాకు. ఇదిగో యోధా గోత్రపు సింహం, గొర్రెపిల్లగా వధించబడినట్లుండి కూడా నిలవబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల జయము పొందింది, గ్రంథాలు విప్పటానికి యోగ్యత పొందింది అన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టే ఆయన మృతుడై తిరిగి లేవటం ద్వారా కలిగినటువంటి ఆ యొక్క ప్రయోజనాలు ఏంటిది అంటే, మొదటిదిగా ఆయనే శిరస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రాజ్య పరిపాలన ఏలికగా తానున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత తాళపు చెవులు కలిగినవాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఆ యొక్క గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని విప్పటానికి, ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు అయినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తాం. అయితే ఆయన తిరిగి లేవటము ద్వారా మన జీవితాలకి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఆయన తిరిగి లేవటం ద్వారా మన జీవితాలకు కలిగిన ప్రయోజనం ఏంటి అంటే, నేను గతంలో చెప్పున్నా, ఇది మరలా అది చెప్పటం ఎందుకని ఆ విషయం చెప్పటం లేదు. యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన ఈస్టర్ దినాన్న చెప్పాను నేను ఆ మాటలు. ఇక్కడ కాదు, వేరే ప్రాంతంలో ఆ మాటలు చెప్పాను. మీరు ఒకవేళ చూడాలంటే యూట్యూబ్లో చూడండి. ఎందుకంటే ఆయన తిరిగి లేవటం ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు మన జీవితంలో ఏం కలిగినాయి అనేది నేను చెప్పాను. యూట్యూబ్లో ఉంటాయి, అది చూడొచ్చు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఆయన తిరిగి లేవటం ద్వారా సర్వ సంపూర్ణత ఆయన కలిగినట్లుగా కొలసీలకు రాసినటువంటి పత్రికలో 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏంటి, ఏ విషయంలో ఆయన సర్వ సంపూర్ణత కలిగి ఉన్నాడు అనేది కొన్ని విషయాలు మనం చూసి ముందుకు కొనసాగటానికై మనం చూద్దాం. ఆయన ఏ విషయాలందు సర్వ సంపూర్ణత కలిగి ఉన్నాడు? కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును. కాబట్టి ఆయన శిరస్సు ఉండటం ద్వారా సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు సర్వ సంపూర్ణత కలిగినటువంటి దానిలో మొదటిది ఏంటిదంటే, ఆయన యొక్క దేవత్వములో ఆయన సర్వ సంపూర్ణత కలిగిన వాడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే ఆ యొక్క రూపాంతరపు కొండ మీద వెళ్ళి ఉన్నప్పుడు ఈ యొక్క యోహాను, యాకోబు, పేతురు ముగ్గురిని తీసుకొని వెళ్ళి రూపాంతరపు కొండ మీద ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు దగదగా మెరుచునట్టువై ఏ చాకలియు చలువ చేయనంతటి తెల్లనివిగా అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అక్కడికి ఎవరు వచ్చారంటే మోషే, ఏలియా అనేవారు వచ్చి ఆయన యొక్క నిర్గమము గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆయన దేవత్వం అనేటటువంటిది అక్కడ మనకి గ్రహింపులోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో అక్కడ పేతురు ఏమంటాడంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది అనే తాను ఎరుగకయే తాను మాట్లాడినప్పుడు ఏమని అనిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు.
ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి అనేటటువంటి మాట వినబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడే స్వయంగా తాను చెప్తూ వచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి దేవత్వం సంపూర్ణంగా ఆయన జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో ఆయన బాప్తిస్మం పొందినప్పుడు కూడా చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం అదే మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం ఆ మాట గమనిస్తాం. చూడండి, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమలే దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురమలే దిగొచ్చి ఆయన మీద ఉన్నట్లుగా దేవుడు తాను పలుకుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను. కాబట్టి ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నా, ఈయన మాట వినుడి అనేది మనం గమనిస్తాం. ఏంటిది అంటే ఆయన యొక్క దేవత్వములో ఉన్నటువంటి సంపూర్ణత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో ఆయన యొక్క సంపూర్ణత లేదా పరిపూర్ణత మనం గమనించగలుగుతా ఉన్నాం. దేనిలో అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందుచున్నాం. కాబట్టి ఆయన పరిపూర్ణత లేదా సంపూర్ణత అనేది ఆయన కృపలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన కృప ద్వారా నీ నా జీవితాలకి రక్షణ కలిగి నీవు నేను ఆయన స్వారూప్యతలోనికి ప్రవేశించే వారంగా ఉండగలుగుతూ ఉన్నామనేది మనం చూస్తాము. కాబట్టి రెండవది ఆయనలో ఉన్న పరిపూర్ణత లేదా సంపూర్ణత ఏంటిది అంటే ఆయన కృపలో మనకి కనిపిస్తూ ఉంది. ఆయన కృప ద్వారానే, అంటే మనమేదో చేసామనేది కాదు కానీ కేవలం తన ఉచితమైన తన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించి తన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఆయన యొక్క సంపూర్ణత మనలో నివసించాలని ఆయన ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. కాబట్టి మూడవదిగా ఆయన రక్షించే విషయంలో ఆయన సంపూర్ణుడు అనేది, శక్తిమంతుడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన గనక తిరిగి లేచి ఉండకపోతే నీవు నేను రక్షించబడేటటువంటి వారము కాదు అనేది మనం గ్రహించాలనేది, తద్వారా ఆయన సంపూర్ణతలో మనం ప్రవేశించగలిగే వారము కాదు అనేది మనం గ్రహించాలనేది దేవుని ఆశ. కాబట్టి ఆయన రక్షించటానికి శక్తివంతుడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే మనం సువార్తలో గనక మనం గమనిస్తే ఆ యొక్క పక్షవాతము కలిగినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని వస్తారు. ప్రభు అక్కడ ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆ తీసుకొని వచ్చినప్పుడు లోపలికి వెళ్ళటానికి స్థలము లేక పైనున్నటువంటి పై కప్పును ఊడదీసి పైనుండి ఏం చేస్తారు, పైనుండి క్రిందకి దించుతారు. క్రిందకి దించినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటిదంటే, మొదటిదిగా నీ పాపములు క్షమించబడినవి. నీ పాపములు క్షమించబడినవి అంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి వారు అభ్యంతరపడుతూ వచ్చారు. అభ్యంతరపడినప్పుడు ప్రభు అడుగుతూ వచ్చాడు, పాపాలు క్షమించటం సులభమా, లేచి నడు వండటం సులభమా? కదా, లేచి నడు అంటే చాలా సులభం, కానీ పాపాలు క్షమించటానికి ఆయనకు ఒక్క
ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది. పాపాలు క్షమించటానికి ఆయన ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. మిగిలినటువంటి అధికారాలు అందరికీ పంచాడు. 12 మంది శిష్యులకు ఇచ్చాడు, 70 మంది ఇతరులకు ఇచ్చాడు. ఈనాడు నీకు నాకు అనుగ్రహిస్తాడు దైవజనులకు. ఈనాడు దైవజనులకు ఆ యొక్క వరాన్ని అనుగ్రహిస్తాడు, స్వస్థపరచటం అనేది. అయితే పాపాలు క్షమించటం మాత్రం ఆయన ఒక్కడే క్షమించగలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం. కాబట్టి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన శక్తి కలిగినటువంటి పరిపూర్ణుడైనటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా గనక మనం గమనిస్తే తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును అనేది మనం చూస్తా ఉన్నాం. ఏమేమిటంట సంపూర్ణంగా కాపాడబడేది? ఏమేంటి? ఆత్మ, జీవము, శరీరము. ఎలా సంపూర్ణత అంటే ఆయన పరిశుద్ధపరచటము ద్వారా. ఎలా పరిశుద్ధపరచబడ్డామంటే కల్వరి శిలువలో ఆయన కార్చిన ఆయన రక్తం ద్వారా, నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో ఆయన పొందినటువంటి ఆ వేదన, ఆయన కార్చినటువంటి ఆ రక్తం, శిలువ దారలు ఈనాడు నీ నా జీవితంలోనికి ప్రవేశించి నిన్ను నన్ను పరిశుద్ధపరచడం ద్వారా నీవు నేను మన జీవితాల్లో కలిగినటువంటి కల్మషము నుండి కడగబడినటువంటి వారమై శరీరము, ఆత్మ, ప్రాణము పరిశుద్ధపరచబడి సంపూర్ణత్వంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతాము. అందుకు ఆయన సంపూర్ణుడు అనేటటువంటిది మనం చూస్తాము. 5వదిగా గనక మనం గమనిస్తే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనేటటువంటిది మనం చూస్తాం. అదే సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, 3వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటను ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేని ఆత్మ అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే కొలత లేని ఆత్మ అంటే సంపూర్ణత్వము అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆత్మ అనుగ్రహించటములో సంపూర్ణుడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన సంపూర్ణత్వం, ఆయన వేటిలో సంపూర్ణుడు అంటే దేవత్వములో ఆయన సంపూర్ణుడు. ఆయన దేనిలో సంపూర్ణుడు అంటే ఆయన కృపలో సంపూర్ణుడు. ఆయన దేనిలో సంపూర్ణుడు అంటే ఆయన రక్షించటంలో సంపూర్ణుడు. ఆయన దేనిలో సంపూర్ణుడు అంటే పరిశుద్ధతలో సంపూర్ణుడు. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదించటంలో ఆయన సంపూర్ణుడు అనేటటువంటిది మనం చూస్తాము. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే నీవు నేను ఏ విషయాల్లో సంపూర్ణత్వం కలిగి ఉండాలి అనేటటువంటిది మనం క్లుప్తంగా చూసుకొని ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిదిగా మనం చూస్తే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతా ఉన్నాం, మనమందరము విశ్వాస విషయంలో
దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువ వరకు ఆయన ఇలాగూ నియమించను. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే, సంపూర్ణ పురుషుల మగున వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలుగు వరకు. కాబట్టి క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నా జీవితాల్లో కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఇచ్చ లేదా దేవుని యొక్క ఆశ అనేటటువంటిది మనం చూస్తాం. ఏ విషయాల్లో నేను సంపూర్ణత కలిగి ఉండాలి అంటే గనక మొదటిదిగా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ. కాబట్టి మనము రక్షించబడ్డాం, ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడినటువంటి నేను ఆయన రాకడ కొరకైన సంపూర్ణ నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ. అయితే ప్రశ్న ఏంటి అంటే, అట్టి నిరీక్షణ నేను కలిగి ఉన్నామా లేదా అనేది ప్రశ్న. అందుకే అబ్రహాము యొక్క జీవితాన్ని గనక మనం చూస్తే, ఆ యొక్క గుడారంలో తాను నివసిస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం ఒక మాట. చూడండి, అబ్రహాము జీవితంలో మనం ఆ మాట చూస్తాం. చూడండి, ఇక్కడ 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అందుకే 19వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించు. కాబట్టి అట్టి నిరీక్షణ మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. కాబట్టి ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే, నిశ్చలమైనదిగా స్థిరమైనదిగా మన ఆత్మకు లంగరువలే ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఎందుకు లంగరువలే అంటే కదా, పెద్ద ఓడల్ని సైతం ఆ లంగర్ ఏం చేస్తుంది? కదిలిపోకుండా కదా అది కాపాడుతుంది. కాబట్టి ఆ నిరీక్షణ మన జీవితంలో ఉండటం ద్వారా మనం అటు ఇటు చలించి చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై తిరిగి మనం లోకంలో ప్రవేశించకుండా ఉండేదాని కొరకై ఆ నిరీక్షణ అనేటటువంటి ఆ లంగరు నన్ను కాపాడాలనేది దేవుని యొక్క ఆశ. కనుకనే మొదటిదిగా మనం కలిగి ఉండాల్సిన సంపూర్ణత ఏంటిది అంటే, నిరీక్షణ అనేటటువంటి సంపూర్ణత నేను కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశగా మనం చూస్తాం. రెండవదిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఈ రీతిగా వ్రాయబడతా ఉంది. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి. కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి మనము దేవుని సన్నిధానానికి ఏ రీతిగా చేరాలి అంటే, సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారముగా. కాబట్టి రెండవదిగా ఏ విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉండాలంటే, విశ్వాస విషయములో సంపూర్ణత కలిగిన వారంగా
మనం ఉండాలనేది దేవుని ఆశ. అందుకే విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. అది నిరీక్షించబడు వాడి అంటే నిరీక్షించబడు వాటంటే ఎదురు చూసే వాటి విషయం, అంటే నిరీక్షణ కలిగి ఉండే వాటి విషయమే. కాబట్టి రెండవది ఏంటంటే విశ్వాసము. మనము విశ్వాస విషయంలో సంపూర్ణత మనం కలిగి ఉన్నాం. అందుకే విశ్వాసము కలిగి కొందరు తమ వారిని తిరిగి బ్రతికించుకున్నారని హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. కొంతమంది విశ్వాసము కలిగినటువంటి వారై తమ ప్రాణాలని అప్పగించారు, తమ దేహాలని అప్పగించారు. వారు రంపాలతో కోయబడ్డారు, కొట్టబడ్డారు అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఏర్పడేటటువంటి ప్రతి విధమైన శోధన లేదా కష్ట సమయాల్లో మనము స్థిరముగా ఉండాలంటే మన జీవితంలో కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా ఎటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా మనము చెలించనటువంటి వారంగా మనం అవసరమైతే మన ప్రాణాన్ని ఇవ్వటానికి మనం సిద్ధపడతామే తప్ప మన విశ్వాసము నుండి మనము తొలగిపోకుండా ఉండేవారంగా మనం ఉంటాం. కాబట్టి రెండవదిగా మనం దేనిలో మనం సంపూర్ణత కలిగి ఉండాలంటే విశ్వాస విషయంలో అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే కనుక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగింది. పౌలు తిమోతిగా చెప్తా ఉన్నాడు, అన్ని విషయాల్లో మితంగా ఉండు, కానీ పరిచర్య విషయంలో ఎలా ఉండాలా? సంపూర్ణత్వం. కాబట్టి మనం చేసే పని సంపూర్ణంగా మనం చేయాలా. ఏదో అన్నొచ్చి ఇక్కడ నుంచొని చెప్తా ఉన్నాడు అని మనం ఏదో చేపలు తీయటం, ఏదో అటు ఊడ్చటం అది కాదు. హృదయపూర్వకంగా సంపూర్ణముగా ప్రభు నిమిత్తమై చేస్తా ఉన్నాము అనేటటువంటి భావన కలిగి మనం చేస్తే అది సంపూర్ణత్వము అనేటటువంటిది అనిపించుకుంటుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా గనక మనం చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు నైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కాబట్టి నాలుగవదిగా దేవుని చిత్తము విషయమై సంపూర్ణత, దేవుని చిత్తం. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా ఇది దేవుని చిత్తమా కాదా? కొన్ని విషయాలు మాత్రం ఇది దేవుని చిత్తము అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. జారత్వము చేయుట దేవుని చిత్తము కాదు అని. ఇట్లా కొన్ని రాసిన ఒక 5-6 విషయాలు రాసి ఉన్నాయి. అది ఇప్పుడు మనం సమయం లేదు కాబట్టి మనం చూడం. కాబట్టి మన ప్రతి విషయంలో, వివాహ విషయమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, లేదా బిడ్డల విషయమే కావచ్చు, ఏ విషయమైనా, ఏ సందర్భ గృహాన్ని నిర్మించుకునే విషయమే కావచ్చు, మనం ఏ విషయం చేయబోతా ఉన్నా కానీ ప్రభా ఇది నీ చిత్తమా కాదా? దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని పొంది మనం ప్రారంభించడం ద్వారా తిరిగి మనం వెనక చూడాల్సినటువంటి ఆవశ్యకతే లేకుండా మనము ముందుకి కొనసాగలం. 5వదిగా చివరిదిగా మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లును, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లును తన మహమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు
పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని. ఐదవదిగా ఏంటిదంటే ప్రేమ విషయంలో సంపూర్ణత. ప్రేమ విషయంలో సంపూర్ణత. అందుకే ప్రభు అంటా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో, మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు అంటా ఉన్నాడు. మొదటి ప్రేమ విడిచిపెట్టారు. కాబట్టి అట్టి ప్రేమ, ప్రభు ఏ ప్రేమ అయితే మన ఎడల కనపరుస్తూ వచ్చాడో అదే ప్రేమ మనము ఇతరుల ఎడల కనపరచాలనేది దేవుని ఆశ. ఆ రీతిగా ప్రేమ విషయంలో మనం సంపూర్ణత కలిగి ముందుకు కొనసాగాలి అనేది పౌలు గారి యొక్క ప్రార్థనగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. కాబట్టి క్రీస్తు ప్రేమను మనం ఎరిగితే ఆ ప్రేమ యొక్క శక్తి మనలో నుండి బయలుపడటం ద్వారా అనేకులను మనము ఆకర్షించగలిగిన వారంగా మనం ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన ప్రథముడుగా ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేవటం ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు మనం చూసాం. ఆయన ఏ విషయాల్లో సంపూర్ణత్వం అనేది కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. అయితే మనం ఏ విషయాల్లో సంపూర్ణత్వం కలిగి ఉండాలని కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. అయితే చూసినటువంటి ఈ విషయాల్లో నిరీక్షణ విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉన్నామా? విశ్వాస విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉన్నామా? పరిచర్య విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉన్నామా? దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో సంపూర్ణత కలిగి ఉన్నామా? చివరిగా మనం చూద్దాం, ఆ ప్రేమ విషయంలో సంపూర్ణత కలిగిన వారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకొని సరిదిద్దుకొని క్షమాపణ కోరి ప్రభు బలను సమీపించే దాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడును గాక. ఆమేన్.